వాస్తవంగా ఈ స్థిరీకరణ ప్రాజెక్టుల స్థిరీకరణ అనేది ప్రాణహిత చేవెళ్ళలో లేదు. ప్రాణహిత చేవెళ్ళలో 16,40,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇవ్వాలనేది ఉన్నది. అయితే తుమ్మిడినటి దగ్గర ఎందుకు వద్దనుకున్నాం అనేది చెప్తున్నాను నేను. నంబర్ 1 ఏంటంటే అక్కడ లభ్యమయ్యే నీళ్లు 165 టీఎంసీలు అని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది. అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల వస్తున్నాయి, అవి గ్యారంటీ లేదు మీకు అని చెప్పింది. వచ్చే నీళ్ళన్నీ 165లో 63 తీసేస్తే 102. ఆ 102 నీళ్ళను స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ రిజర్వాయర్ ఉండాలి కదా. వచ్చిన నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవాలంటే స్టోర్ చేసుకోవాలి. 5.6 టీఎంసీల కెపాసిటీతోని రిజర్వాయర్ కట్టాలని ప్రాణహిత చేవెళ్ళలో పెట్టారు. ఏ ఎత్తులో? 152 మీటర్ల ఎత్తులో. ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుదరదంటే కుదరదు అన్నాడు. లాస్ట్కు 148 మీటర్ల ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు కేసీఆర్ గారు. 148 మీటర్ల ఎత్తులో స్టోరేజ్ ఎంత ఉంటుంది? 1.8 టీఎంసీ ఉంటుంది. అంటే 2 టీఎంసీలకు లోపే. అక్కడ పెద్ద ఎత్తున ఫ్లడ్ ఇట్లా వచ్చి పడి మళ్ళీ ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. రిజర్వాయర్ కట్టినా కూడా ఒక్క క్షణం కూడా అలా ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే 1.8 అనేది చాలా చిన్న స్టోరేజ్. మనం ఏది మన హుస్సేన్ సాగర్ అంతా ఉంటుంది. ఇందులో కూడా వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వచ్చిన నీళ్ళను మనం కంప్లీట్గా ఆపుకునే పరిస్థితి ఉండదు. ఈ వెళ్ళిపోతున్న క్రమంలో మనం లిఫ్ట్ చేసుకోవాలి. లిఫ్ట్ చేసేది తక్కువ ఉంటుంది, వెళ్ళిపోయేది ఎక్కువ ఉంటుంది. ఆ లిఫ్ట్ ఎంత చేసుకోగలుగుతాము? మ్యాక్సిమం చేస్తే 90 రోజులల్లో 44 టీఎంసీలు చేసుకుంటామని చెప్పింది. ఈ 44 టీఎంసీలు ఏం చేసుకోవాలి? ప్రాణహిత చేవెళ్ళకే 160 టీఎంసీలు కావాలి. హైదరాబాద్ మంచినీటికి 30 టీఎంసీలు కావాలి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రామగుండం, దానికి అక్కడ పరిశ్రమలకు 16 టీఎంసీలు కావాలి. ఎన్ రూట్లో ఉన్న గ్రామాలకు 10 టీఎంసీలు కావాలి. ఇవన్నీ కలిపితే 56 టీఎంసీలు. మరి ఆడ దొరికేది 44 టీఎంసీలు. ఆ 44 టీఎంసీలకు 3 లిఫ్ట్లు, 44 నుంచి 152 వరకు, 148 నుంచి 152, అక్కడి నుంచి మళ్ళీ ఎల్లంపల్లి తీసుకురావాలంటే ఇంకా 2 లిఫ్ట్లు. కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఇక్కడ 3 లిఫ్ట్లు అవసరమవుతున్నాయి. ఒకరు మేడిగడ్డ కట్టినా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అక్కడ కూడా 3 లిఫ్ట్లే అవసరమవుతాయి. లిఫ్టులు సేమ్, కానీ నీళ్లు ఇక్కడ 44 టీఎంసీలు ఉంటే ఆడ 282 టీఎంసీలు ఉన్నాయి. కేంద్ర జల సంఘం చెప్పింది. ఈ 282 టీఎంసీల నీళ్ళని తీసుకోవడం వల్ల మనకు ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టే కాకుండా కాళేశ్వరంలో అదనంగా కొత్త ఆయకట్ట యాడ్ అయింది. 18,25,000 ఎకరాలు. అక్కడనేమో 16,40,000 ఎకరాలు. అంటే 2,35,000 ఎకరాలు యాడ్ అయింది ఇక్కడ. దానికి నీళ్ళు కావాలి.